గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ భోగి అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అన్ని మార్నింగ్ లేచే లోపలికి 3:15 ఆ టైము. ఆ లోపలే మా తమ్ముడు లేచేసాడు, మా అమ్మ నాన్న ఇద్దరు లేచేశారు. సో లేచేసి భోగిమంట కూడా సగం స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను కూడా వెళ్ళేసి అలా భోగి మంటలో ఒక తాటాకు మట్టలు వేసేసి అట్లా దాని కింద కొంచెంసేపు కూర్చున్నాను. నేను తర్వాత వచ్చి పడుకున్నాం అన్నమాట. టైం ఎంత తల్లి ఏంది టైం ఎంత చూసారా మా తమ్ముడు ఇంకా నా తలుపు వేసేసి లైట్ వేసేసుకొని లైట్ ఆపేసాడు. ప్రశాంతంగా అంతప్పుడు కప్పేసి ఫ్యాన్ వేసేసుకొని పడుకునేసాడు. ఇంకా మా మమ్మీ ఫ్రెష్ అయ్యేసి వచ్చింది. ఫ్రెష్ అవ్వలేదు ఇంకా. సరేలే ముగ్గేద్దామని చెప్పి నేను మా మమ్మీ బయటకు వచ్చి ముగ్గేసాము. కానీ అదేమో శుక్ర పూజ అయిపోయింది. మా మమ్మీ త్యాగలు బోగులెట్టి తినింది. ఇంకా మా మమ్మీ రెడీ అయ్యేసి వచ్చేసి ఇదిగోండి మా ఓడి మీద నీళ్ళు లేపుతుంది మా తమ్ముడి మీద. నేను ఆల్రెడీ లేచేసాను. సరేలే ఇంకా మార్నింగ్ పైకి వెళ్ళేసి ఇంటి మీద చూస్తే కూడా ఫ్రెష్ చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్ మా ఊరు నుంచి ఒక 8 కిలోమీటర్లు అమ్మవారు అంతే, చాముండేశ్వరి అమ్మవారు. అక్కడ ఆ పక్కన తెలిసిన వాళ్ళు ఉంటే ఎంట్రకాయలకు వెళ్ళాము. ఇంకా ఫాస్ట్గా వచ్చేసి మ్యాచ్ చూసాము. ఇతనే మా యొక్క కెప్టెన్ సిద్ధార్థ. నాతో పాటు చూసుంటారు, వీడియోలో ఆల్రెడీ కనిపించుంటాడు కూడా హైదరాబాద్లో. సో మా కెప్టెన్ ఇతనే. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ మాదేను. సో ఇది విన్నింగ్ షాట్, మ్యాచ్ గెలిచేసాము. రాజేంద్ర అనబడే వ్యక్తి ఇద్దరు కలిసి విన్నింగ్ నాట్ ఆడారు. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇతనికే వచ్చింది. దిస్ ఈస్ హెచ్వైఎఫ్ అండ్ విరాట్ 18, ఈ రెండు టీమ్స్. సిద్ధు 5 runs 7 balls. నేను 2 overs వేసాను. శ్రీకాంత్ అనేమో సో 10 runs ఇచ్చాను. మ్యాచ్ గెలిచేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ చూపించాను కదా, అవన్నీ కూడా ఇంకా అన్నీ వచ్చి నీట్గా పెట్టుకోవాలి. రెండు వచ్చేసాను. శ్రీకాంత్ అన్న ఏం చేస్తున్నావు? ఇంకా ఈవినింగ్ అంతా క్లీనింగ్. మార్నింగ్ ఆతృతగా వెలిగిస్తాయి కాదు, ఈవినింగ్ క్లీనింగ్ కూడా చేయాలి. మరి మీ తమ్ముడు చేయట్లేదా? సాఫ్ట్వేర్ పర్సన్స్కి అవైలబుల్, ఓన్లీ హార్డ్వేర్ పీపుల్ కానీ అవైలబుల్. చూడండి హార్డ్వేర్ కష్టాలు, చూడండి సాఫ్ట్వేర్ సుఖాలు. చూడండి సాఫ్ట్వేర్ సుఖాలు. ఈయనకు ₹1,00,000 కాబట్టి ఈయన జోబిలో చేసుకుని నిలబడ్డారు స్టైల్గా. అదే ఈయన అంటే 18,000 కాబట్టి పాపం చూడండి ఎంత కష్టపడుతుంది. ఈమె మొత్తం మా సునీత మేము మొత్తం ఈమె కారణం. కర్త కర్మ క్రియ. ఫ్రెండ్ వచ్చాడు, టీ షాప్కి వెళ్ళాము. హాట్ స్టార్కి లెమన్ టీ డైలీ. ఈరోజు మా హనీ చూడండి ఇంకా ఫోన్లో చూసి మరి ముగ్గేస్తుంది, ముగ్గులేసేదానికి ఫోన్ లాక్ పడిపోయింది. వీళ్ళు ముగ్గులు వేస్తున్నారు కష్టపడి, పొగ పెట్టాను గాయస్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇతనైతే ఏం పని చేయట్లేదు, కూర్చొని చూస్తున్నారు. ఐఎమ్ ఏ యూట్యూబర్, సో నాదంతా వీడియోస్. మా హనీ చూడండి ఓం బగబుగి బగిని బాగోదరి అంట ముగ్గేస్తుంది.
ఓం భీం భీం. మంత్రాలు చదువుతా ఉంది. పెడుతున్నా ఇప్పుడు ఎప్పుడో ఉంది, ఈ స్కూల్లోనే ఉంది. ముగ్గులు పోటీలు పంపిస్తా. జీవికేలే కాదు, ఇక్కడ పంచాయతీకి. నేను వస్తా అసిస్టెంట్ హనీ 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 అసిస్టెంట్ గదిగో శివామామ వస్తాడంట. తక్కువ అంచనా వేస్తున్నావా? నా టాలెంట్ అంతా చూడడం వరకే. చేతులు పెడతారు ఆస్కారం వచ్చేస్తారు. రాత్రి నేను చేతులు పుడితే ఏమైపోయిందని చేతబడి కాదు, మహితా పిన్ని ఏం చెప్పిందా అడుగు. ఏం చెప్పావు రాత్రి? నువ్వు ఇప్పుడు వేస్తలా ఓం బగబుగ్గే బగిని బాగా దరి అనే. బ్లాక్ రంగు అయిపోయిందని చెప్పేసి మా హనీ ఇట్లాగా అక్కడే పక్కన ఉంటే మంట వేస్తుంటే దాన్ని తీసుకొని వచ్చేసి ఇట్లా రుద్దుతుంది అన్నమాట. సో హెయిర్ కలర్కి. ఇంకా మా తమ్ముడు ఒక సలహా ఇచ్చాడు. సో ఆ బొగ్గు తీసుకుపోయేసి తెల్లటి ముగ్గులో కలిపేశారు. దాన్ని అట్లాగా అప్లై చేసేసారు. మా హనీ డిజైన్లుగా వేస్తుంది ముగ్గులు. ఇప్పుడే ముగ్గులు ఇంత బాగా వేస్తుందంటే ఇంకొంచెం పెద్ద అయిందంటే ఇంకా బాగా వేస్తుంది. సో చూడాలి. ఇది టోటల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. చూసారా? హ్యాపీ మకర సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. సో చూడండి, తనే రాసింది కూడా. అది చాలా బాగా రాసింది, చాలా బాగా వేసింది కూడా ముగ్గు. ఆ చుట్టుపక్కల ఉన్న డిజైన్స్ అంతా మా సిస్టర్స్ వేశారు. ఆ బొమ్మ మాత్రం మా హనీ వేసింది. ఆ కొండ అంటే హనీ పక్కనే ఉంది అని అంటే ఆ కొండ తన్నేసి అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది అని అనింది. చిన్న నవ్వు రాలేదు. ఎందుకంటే మధ్యాహ్నం నేను అన్నీ పోల్చి చేసిన ఎండ్రకాయల పులుసు రెడీ అయిపోయింది. ఇంక తినేసి పడుకోవడమే. సో స్టే ట్యూన్. బాయ్ బాయ్.